సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్లబోతున్నారు. మంత్రివర్గ కూర్పుపై రేపు తుది చర్చలు ఉండబోతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీకి పయనమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 6న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీహరి ముదిరాజ్, సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టు కూడా తెలుస్తోంది. వివేక్, ప్రేమ్ సాగర్ రావులో ఒకరికి మంత్రివర్గంలో ఛాన్స్ దొరికే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక 4వ బెర్త్ కోసం 4 పోటీలో ఉండగా రేస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్, విజయశాంతి, కొండా సురేఖకి ఉద్వాసన పలికే ఛాన్స్ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ ప్లేస్ లో ఆది శ్రీనివాస్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాదిగలకు మంత్రివర్గంలో చోటివ్వాలని పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో మాదిగా ఈక్వేషన్స్ తో 2 బర్తుల్ని ఫిల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమవుతున్నారు. మంత్రివర్గ కూర్పుకు సంబంధించి రేపు తుది చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అనేక మార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ కూర్పుకు సంబంధించి నిర్ణయాలుంటాయని తెలుస్తున్న నేపథ్యంలో ఈసారి మంత్రివర్గ కూర్పుకు సంబంధించి తుది చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. ధనలక్ష్మి, తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి గత కొంతకాలంగా సందిగ్ధ వాతావరణం నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి పార్టీ అధిష్టానం కూడా నిర్ణయించింది. ఈ 1-2 రోజుల్లోనే దీన్ని భర్తీ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుంది. ఈ నెల 6న దీన్ని క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేసేందుకు కూడా చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలు ఇప్పటికే దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దాదాపు 5 రోజుల పాటు ఇక్కడే తెలంగాణలోనే ఉండి దీనికి సంబంధించి ముఖ్యమైన నేతలతో అందరితో కూడా సమాచారం సేకరించి ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసి నిన్న ఢిల్లీ వెళ్లడం జరిగింది. నిన్న ఢిల్లీలో కూడా మొత్తం ఇక్కడ సంబంధించిన రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్ సంబంధించి కూడా అధిష్టానానికి రిపోర్ట్ ఇవ్వడంతో ఎవరికి చేయాలి, ఏ విధంగా సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా ఎక్స్పెన్షన్ సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనకు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమైన నేతలను కూడా ఈరోజు సాయంత్రం లేదా రేపు పిలిపించుకొని కూడా మాట్లాడి దీనికి సంబంధించి ఫైనలైజ్ కూడా చేసే అవకాశం, ఒకవేళ వీళ్ళు రాలేకపోయినప్పటికీ కూడా ఫోన్ లోనే వాళ్ళకి సమాచారం ఇచ్చి దీన్ని పూర్తి స్థాయిలో చేసే అవకాశం ఉంది. 6న మాత్రం క్యాబినెట్ ఎక్స్పెన్షన్ దాదాపుగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా పార్టీలో అయితే జోరుగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రస్తుతం మొత్తం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 బెర్తులకు సంబంధించి 4 మాత్రమే భర్తీ చేసి మిగతా 2 మాత్రం ఖాళీగా ఉంచాలని ఒక ఆలోచనకు అయితే వచ్చింది. ఈ 4 బెర్తులలో కూడా చూసినట్లయితే వాకిట శ్రీహరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మక్తల్ శాసనసభ్యుడు, ఆయన ముదిరా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ముదిరా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. అందులో భాగంగానే శ్రీహరికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద వాకిట శ్రీహరి ముదిరాజుకు ఆయనకు క్యాబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది. మరొకటి ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి కూడా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి దాదాపు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. సుదర్శన్ రెడ్డి కోసం ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రాసెస్ అంతా కూడా పార్టీ నేతల మధ్య ఇప్పటి వరకు చర్చల అనంతరం సుదర్శన్ రెడ్డికి దాదాపు ఖాయమంటారు. సుదర్శన్ రెడ్డి లేదంటే కనుక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా చర్చకు జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే 2 సీనియర్ మంత్రులు ఆ జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ సొంత సోదరుడే ఉన్నాడు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్ లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ సొంత సోదరుడి రాజగోపాల్ రెడ్డికి ఎలా అనే దానిపైన కూడా పార్టీలో ఒక చర్చ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి ఈ విషయంలో ఆయనతో మాట్లాడిన తర్వాత పార్టీలో ఒక కీలకమైన పోస్ట్ ఇచ్చి ఆయనను సంధాయించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. దీంతో పాటు క్యాబినెట్ కు సమానమైన ఒక కార్పొరేషన్ చైర్మన్ కు ఇవ్వాలా, లేదంటే కనుక ఒక పోస్ట్ కు సంబంధించి కూడా ఆయనకి ఇచ్చి సర్ది చెప్పాలని కూడా ఆలోచన చేస్తున్నారు. దీనికి స్వయంగా రాహుల్ గాంధీ పిలిపించుకొని రాజగోపాల్ రెడ్డిని మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆయనను కూడా పిలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సంబంధించి కూడా పార్టీలో ఒక డిస్కషన్ జరుగుతుంది. సో మొత్తం మీద రాజగోపాల్ రెడ్డిని ఆ విధంగా కన్విన్స్ చేసిన తర్వాత క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించి సుదర్శన్ రెడ్డికి దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇంకో స్థానానికి సంబంధించి చూసినట్లయితే కనుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా క్యాబినెట్ లో ఎవరు లేరు కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దృష్టిలో పెట్టుకొని అక్కడ గడ్డం వివేక్ లేదంటే కనుక ప్రేమ్ సాగర్ రావు ఇద్దరిట్లో ఎవరికొకరికి మాత్రం ఖచ్చితంగా బెర్దులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద ఈ విధంగా క్యాబినెట్ కూర్పు చేయాలని చూస్తున్నాం. మరోవైపు కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. కొండా సురేఖను కనుక క్యాబినెట్ నుంచి బయటికి తప్పిస్తే మాత్రం ఆ ప్లేస్ లో ఆది శ్రీనివాస్ కరీంనగర్ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆది శ్రీనివాస్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుంది. థాంక్యూ ప్రతాప్.